హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి కుంచికా గార్డెన్. చాలా రోజులు అయిందండి గార్డెన్ వీడియో తీద్దామని తీస్తున్నానండి. కొంచెం బీరకాయలు అవి మళ్ళీ అయ్యాయి, బెండకాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. చూపిస్తాను. అందరూ బాగున్నారా? హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా. సరేనండి, వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి బీరకాయలు. ఇవ్వండి బీరకాయ, చూడండి ఎంత వచ్చిందో. ఇవి కోస్తే తప్ప పెట్టిందండి. వీడియో తీయాలంటే కష్టం కదా. ఇవ్వండి బీరకాయ, చూడండి ఎంత వచ్చిందో బీరకాయ. ఇది తీస్తే తప్ప ఇది ఎదగదు, అందువల్ల అది కోసేవలసి వచ్చింది. ఇదిగోండి, ఇది ఎదుగుద్ది, ఇప్పుడు పెద్దది అవుతుంది. చూడండి చాలా పెద్ద బీరకాయలు ఉండే బాగా వచ్చాయి. ఇంకా వండి ఫ్లవర్లు కూడా వచ్చాయండి బాగా. ఏటేనేం పూలు అవి అంటారు కదా, వీటి కోసం నాకు పెద్దగా తెలియదు. విత్తనాలు మాత్రం ఎక్కడ దొరికితే సేకరించి వేస్తాను. ఇంకా బెండకాయ కూడా వేసానండి. ఇదిగోండి ఇంత అయ్యాయి మొక్కలు, బెండకాయలు. కిచెన్ వేస్ట్ ఇదంతా విధంగా వేసాను. ఇంకా చామంతులు అండి, చూడండి చామంతులు అన్నీ బాగా వచ్చాయండి. ప్రూనింగ్ చేశాను, అన్ని మొక్కలు వేరువేరుగా వేసాను. ఇంక మల్బరీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి పెద్ద పెద్దవి వచ్చాయి. ఇదిగోండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. ఇదిగోండి కోద్దాం. ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయండి, పెద్దవి వచ్చాయి. ఇదిగోండి ఇదిగోండి చాలా బాగా వచ్చాయి, పెద్ద పళ్ళు వచ్చాయి, చాలా స్వీట్గా. ఇంకా నల్లేరండి, చూడండి ఇది అసలు ముల్లి చెట్టుకి వేస్తే బాగా పాకుతుందేమోనండి. అక్కడ ఉన్న రోజులు అసలు ఎదిగేది కాదు. ఈ ముల్లి చెట్టుకి, నిమ్మ చెట్టుకి పెట్టానండి. ఆ నిమ్మ చెట్టుకి అల్లిన కాంచి బాగా వచ్చింది. ఒకసారి హార్వెస్టింగ్ అయిపోయి పచ్చడి కూడా చేసాను, మళ్ళీ వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నల్లేరు. మళ్ళీ కోసి పచ్చడి చేసి ఒకరోజు పెడతానండి వీడియో మీకు. పైనాపిల్ అండి, చిన్న డబ్బాలో ఉండేది కదా, దీన్ని తీసుకొచ్చి పెద్ద డబ్బాలో పెట్టాను. కరోనాలో తీసుకొచ్చానండి, అది చిన్న డబ్బా అవడం వల్ల పైనే ఉండిపోయింది వేర్లన్నీ, అందువల్ల పెద్ద డబ్బాలో వేసాను. బాగానే ఉంది. ఇది కిచెన్ వేస్ట్లోనే వేసాను. గోంగూర వచ్చిందండి ఒకటి, టమోటా అండి ఒకటి వచ్చింది, టమాటా కూడా ఉండి. బెండకాయలు ఉండి లేతగా ఉన్నాయండి బెండకాయలు. చూడండి బెండకాయ ఊరెళ్ళానండి నేను. ఊరెళ్ళి 2 రోజులు ఉన్నాను, అందుకండి కొంచెం పెద్దవైపోయి బాగా. ఇవ్వండి లేతగా ఉన్నాయండి బెండకాయలు. లోటు ఉంది, ఇది కూడా కోసేద్దాం. ఇవ్వండి ఒక్కటేనండి మొక్క, కానీ చాలా బాగా వస్తుంది. చూడండి ఒక్కటే, ఇదంతా ఒకటే. ఇది విత్తనానికి ఉంచానండి. ఇదిగోండి ఇది విత్తనానికి ఉంచాను, మనకు సరిపోతాయి కదా మన గార్డెన్లోకి. అండి చూడండి బీరకాయ, ఇది ఒక బీరకాయ అండి, ఇది కూడా కోసేద్దాము. కోస్తాం చూడండి ఎంత వచ్చింది. లేదులేండి పర్లేదు, ఇది ఎలాగా కట్ చేసేయాలి. ఇదో బీరకాయ అండి. ఇంకా వచ్చండి ఇప్పుడు ఇవన్నీ ఎదుగుతాయండి. ఇవ్వండి ఇదొక బీరకాయ, ఇప్పుడు ఎదుగుతాయి ఇవన్నీ. ఇదొకటి చిన్నది, ఇదేమో దానిమ్మ మొక్క అండి చిన్నది. ఒక సర్ప్రైజ్ అండి మీకు. ఇదిగోండి పసుపు ఫ్లవర్ వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. పసుపు ఫ్లవర్ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈరకలో డ్రాగన్ మొక్కలోకి వచ్చిందండి, నేను వేయలేదు, అదే ఎప్పుడో పడిపోయి ఉంటుంది, దాంతో వచ్చింది. చూడండి ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఇంకా నిమ్మకాయలు కూడానండి రాలిపోతున్నాయండి. ఇవ్వండి చూడండి అలాగా బద్దలైపోయి విడిపోయింది, అయిపోయి రాలిపోయింది. ఇది మల్లె మొక్క అండి వేసింది. గోంగూర విత్తనాలు వేసాను, 2 వచ్చాయి గోంగూర విత్తనాలు.
ఇది స్వీట్ లెమన్ అండి, అలా ఉండిపోయింది, ఫ్లవర్ వస్తుంది రాలిపోతుంది. ఇవేమో నల్ల వంకాయలు అండి, ఇవ్వండి నల్ల వంకాయలు. అంజూరు అండి, ఇవ్వండి పెద్దగా అయ్యాయి అంజూరు అండి. క్లవ్ బీన్స్ అండి, క్లవ్ బీన్స్ వచ్చాయి చూడండి. క్లవ్ బీన్స్ ఇక పోతా ఉందండి అంతా క్లవ్ బీన్స్. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి క్లవ్ బీన్స్. ఇదిగోండి లావంగి చిక్కుడు అంటారు, క్లవ్ బీన్స్ అంటారు, అంతా పోతా ఉందండి. ఇదిగోండి కాస్తున్నాయి చూడండి. బరబట అండి ఇది, బరబట. చెరుకు అండి, చెరుకు కూడా వేసాను, ఇదిగోండి వచ్చింది చెరుకు. ఇంకా గోరింటాకు చూడండి, తెంపుతుండగా తెవ్వింది, ఇరిగిపోయింది, ఇరిగిపోతే తీసుకొచ్చి గుచ్చాను, ఇదిగో వచ్చింది గోరింటాకు. ఇది తెల్ల వంకాయ అండి, తెల్ల వంగది. ఇదిగోండి పిండితో ఉంది, ఇంకా అదిగోండి పిందులు ఉన్నది. ఇది కనకంబరాలు అంతా పోతూ ఉందండి. చామంతి చూడండి, మనకి యూట్యూబ్లో చెప్తారు కదా ప్రూనింగ్ చేస్తే ఇలా వస్తాయని, అలా చేశాను చూడండి. ఈ కుండీలోనే చూడండి ఎన్ని వచ్చాయో జంటలు, చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇదొక కనకంబరం, ఇదిగోండి ఇదొక కనకంబరం, ఇదొక కనకంబరం. ఇదిగో ఇదండి, ఇదేమో రెడ్ ముద్ద మందారం అండి, ఇదిగోండి రెడ్ ముద్ద మందారం. ఇది వంకాయలు చూడండి, మనకి నల్ల వంకాయలు ఉంటాయి కదా పెద్ద వంకాయలు, ఆ వంకాయ అండి. ఒక విత్తనం ఉంటే వేసానండి ఇందులో, అది వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కోసేద్దాం, ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇంకా చిన్నది ఉంది, అది ఎదుగుద్ది. ఇదిగోండి ఇది కూడా కోసేద్దాం, ఇదిగోండి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి, ఇదేమో వంగిపోయింది బరువుకి. అండి ఎంత బాగున్నాయో. మనకి ఇలాంటివి ఉంటే హనీబీస్ వస్తాయి, ఏవైనా సరే మనకి ఇలా కాయలు ఏమైనా అవ్వాలన్నా ఏవి వేస్ట్ అవ్వకుండా, ఫ్లవర్స్ వేస్ట్ అవ్వకుండా అన్ని కాయలు అవుతాయి ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేస్తే. ఇంకా బంతి అండి, ఇది అన్నీ మగబంతులు అయిపోయి తీసాను, చూద్దాం. ఇది కూడా ఇదో చామంతి అండి, ఇదేమో క్వార్టర్స్ అనుకుంటానండి, ఇది ఎవరో ఇచ్చారు ఒకలో వేసాను. ఇదిగోండి ఇది ఒక చామంతి, ఇదిగోండి కొమ్మలు వేసాను, చిన్న చిన్న కొమ్మలండి, అక్కడక్కడ తీసుకొచ్చింది ఇంత వేసాను. ఇవ్వండి ఇంక మొగ్గలు వస్తాయి వీటికి. మొన్న మొరం వేసానండి, ఇదిగోండి మొరం కూడా వచ్చింది. మొన్న వర్షం పడింది కదా 2 రోజులు, ఆ రోజు తీసుకొచ్చేసాను, మొన్న వచ్చింది మొరం కూడా. కనకంబరాలండి 4-5 సార్లు కోసాను, మళ్ళీ వచ్చాయి కనకంబరాలు. ఇదిగోండి హైబ్రిడ్ కనకాంబరం అండి, ఇదో రకం కనకాంబరం ఉంది. మొన్న పచ్చిమిర్చి అన్నీ కోస్తాను కదా, మళ్ళీ వచ్చాయండి, మళ్ళీ చెట్టు నిండుగా వచ్చాయి. కాకరపాదండి ఇది, అవ్వండి పిందులు పడ్డాయి, వీటికి కూడా పిందులు వస్తున్నాయి. అవ్వండి చిన్నది వచ్చింది, అది ములక్కాయ చూడండి, ములక్కాయ కూడా వచ్చింది, 2 వచ్చాయి ములక్కాళ్ళు. ములక్కాళ్ళు 2 వచ్చాయి. కనకాంబరాలు చాలా బాగా వస్తున్నాయండి కనకాంబరాలు. ఇంకా నల్ల వంకాయలు అండి, అంతమంది ఒకసారి ఆర్డర్ చేశాను కదా, మళ్ళీ వచ్చేది అండి వంకాయ. వంకాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో, మళ్ళీ పిందులండి ఇవి. గోరింటాకు చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా రెడ్గా పండుతుందండి. ఈసారి నేను పెట్టుకొని చూపిస్తాను, చాలా రెడ్గా వస్తుంది గోరింటాకు, చాలా బాగా వచ్చింది. మా పాపాలు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళారు, మొన్న అనకాపల్లి తీసుకెళ్ళి మా పెద్దమ్మాయికి కూడా ఇచ్చాను, మళ్ళీ వచ్చిందండి మామూలుగా మళ్ళీ వచ్చింది. మరి అదే తులసి చూడండి, అసలు మాకు తులసి మాత్రం బాగా వస్తుందండి. శనివారం వెంకటేశ్వర స్వామి పూజకి చాలా బాగా సరిపోద్ది, మాకు దండ కూడా కట్టుకుంటాం మాకు ఒకసారి అండి. సరేనండి ఉంటానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూను. 399 మంది అయ్యారండి,
సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సరేనండి, మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సరేనండి, ఉంటాను.